నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తలసరి ఆదాయం పెరిగింది. శాసనసభ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. అసెంబ్లీ సమావేశంలో వైసీపీ ఆందోళన. సమావేశాల నుండి వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ శాసనసభ్యులు వాకౌట్. ఎక్కువ శాతం ఓట్లు వచ్చిన వారికి జర్మనీలో హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది. జగన్ జర్మనీ వెళ్లాలి. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన. విశేష అనుభవశాలి కెఎస్ లక్ష్మణ్ రావును ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించండి. ప్రజా సంఘాల ఐక్యవేదిక. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని, అభివృద్ధి సంక్షేమం నాణ్యానికి రెండు వైపులా లాంటిదని తెలిపారు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. ఐటీ నుంచి ఏఐ రెగ్యులేషన్ దిశగా ఏపీ సాగుతుందని తెలిపారు. పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశం సోమవారం ఉదయం గవర్నర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ప్రతి నెల 1నే ఇంటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తున్నామని తెలిపారు. ఏటా 3 ఉచిత సిలిండర్లు ఇచ్చేలా దీపం 2 స్కీమ్ ను తీసుకొచ్చామని, 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్నది లక్ష్యంగా తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిన పెడుతుందని తెలిపారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకునేలోగా 4 నుంచి 5 లక్షల ఇల్లు పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నారు. ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, విద్యుత్ అందిస్తామని తెలిపారు. పేదరికం నిర్మూలనకు వినూత్న విధానంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు P4 వివాదాన్ని అనుసరిస్తున్నామన్నారు. విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు జరుగుతుందని గవర్నర్ నజీర్ తెలిపారు. అవకాశాలు ఇస్తే ప్రతి మనిషిలో మేటి నైపుణ్యం వేలుగొందుతుంది. మీన్స్ గివెన్ ఆపర్చునిటీస్ excellence shines forth in every individual. My government is now embarking on this pioneering journey towards Swarna Andhra at 2047. For any society to truly prosper, welfare and development must go hand in hand. They are two sides of the same coin. Without one, the other falters. Andhra Pradesh is committed to striking this balance, ensuring that economic progress and social welfare are intertwined. This approach is not just about building roads or industries. It is about building lives. It is about creating a society where everyone, from farmers to students, women to marginalized communities, can thrive. This dual focus is the need of the hour, a balanced approach that reduces inequalities, provides opportunities and bolsters growth. Together, welfare and development create a virtuous cycle where progress is inclusive, sustainable and transformative. The Honorable Chief Minister was the pioneer in empowering women through self-help groups in India. As early as in 1995, self-help groups were made a pivotal role of the state's economic activity by encouraging entrepreneurship, becoming a role model and proof of concept for the entire country. SHGs are transforming the lives of millions of women and their families. రాష్ట్ర శాసనసభ సమావేశాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రారంభ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ సభనుద్దేశించి ప్రసంగిస్తుండగా సభ మధ్యలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజల గొంతుకు వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ నిరసనకు దిగారు. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్షంగా గుర్తించాలని గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు. 11 నిమిషాల పాటు అసెంబ్లీలో నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోయిన జగన్ అనుసరించి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోయారు.
ప్రతిపక్ష హోదా చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లు వస్తే జనసేనకు 21 సీట్లు వచ్చాయని తెలిపారు. అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీ జనసేన అని తెలిపారు. ఓట్లు ఎక్కువ శాతం వస్తే వాళ్లకు ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం జర్మనీలో ఉంటుందని చెప్పారు. కావాలంటే వైఎస్ఆర్సీపీ జర్మనీకి వెళ్లవచ్చునని తెలిపారు. గవర్నర్ నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ రోజు అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులు హుందాగా ప్రవర్తించాల్సిందన్నారు. 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకోవటం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మీరు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి. అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఇది వచ్చినాయి చూస్తా ఉన్నాను. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకుపట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. ఈ నెల 27న జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో గల పోలింగ్ స్టేషన్లో పోలింగ్ బూత్ సమావేశం జరిగింది. సింగ్ నగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పోలింగ్ ఏజెంట్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలకు అతి కొద్ది సమయమే మిగిలి ఉన్నదని, ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 4 పోలీస్ స్టేషన్లున్నాయని, 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించి 26 బూతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 50 మంది పోలింగ్ సమయంలో వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఉమా వివరించారు. ప్రతి ఒక్క ఓటర్లను పోలింగ్ సమయంలో వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఉమా వివరించారు. ప్రతి ఒక్క ఓటర్లను పోలింగ్ బూత్ కి తరలించవలసిన బాధ్యత ఉందన్నారు. సమావేశంలో కడప ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు నవనీతం సాంబశివరావు, బాలరాజు, నాగరాజు భార్గవులతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి, ఎన్నికల ఏజెంట్లని అలాగే పార్టీ నాయకుల్ని సమాయత్తం చేయడం కోసం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మా పోలింగ్ బూత్ ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో 4 పోలింగ్ స్టేషన్స్ వచ్చినాయి, ఏకేటీపీ స్కూల్ కానీ, ఎంకేబీ స్కూల్ కానీ, చిట్టూరు స్కూల్ కానీ, సివిఆర్ స్కూల్ కానీ, ఈ 4 పోలింగ్ స్టేషన్స్లో 26 పోలింగ్ బూతులు ఉన్నాయి. 26 పోలింగ్ బూతులకి ఏజెంట్లు నియమించుకుంటున్నాం. అలాగే మా కూటమి పార్టీలు, భాగస్వామి పార్టీలు జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అందరూ కూడా బాధ్యత తీసుకున్నారు. బ్రహ్మాండంగా స్పందన ఉంది, ఓటర్ల నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఇప్పటికే అటు ప్రభుత్వం నుంచి స్లిప్పులు ఇచ్చారు, పార్టీలుగా అందరికీ కూడా స్లిప్పులు ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని రకాలుగా కూడా ఓటరు పోలింగ్ కోసం ఆ రోజు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలవమని కోరుతా ఉన్నాం. విద్యాధికులైనటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్సు రాష్ట్ర పరిస్థితుల్ని
గాడిలో పడుతున్నటువంటి ప్రభుత్వానికి మీరు అందరూ కూడా మీ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ 27వ తారీఖు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కూడా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తారు. అత్యాధునికమైన టెక్నాలజీ సరికొత్త ఫీచర్లతో Vivo50 మోడల్ సెల్ ఫోన్ ని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని మసీద్ సెంటర్ ఏలూరు రోడ్ లో గల బిగ్ సి షోరూమ్ లో ఈ మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా బిగ్ సి షోరూమ్ వారు అనేక ఫోన్లు లాంచ్ చేయడమే కాక కస్టమర్లకు మంచి సర్వీస్ ను స్కీమ్స్ ను అందిస్తుందని తెలిపారు. ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రారంభ ధర 20,000 రూపాయల నుండి ఆపై ధరల్లో అమ్మకాలు చేస్తున్నారని కస్టమర్లు ఉన్న సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ రిటైల్ సీనియర్ మేనేజర్ ఈశ్వర్ మాట్లాడుతూ నూతనంగా లాంచ్ చేయబడిన Vivo50 సెల్ ఫోన్ యొక్క ఫ్యూచర్ ఇన్ గురించి వివరించారు. ఇండియాలోనే స్లిమ్మెస్ట్ గా చెప్తూ బ్యాటరీ 6000 mAh కెపాసిటీ కలదని, మంచి బ్యాకప్ ఉంటుందని తెలిపారు. ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్న వారికి కెమెరా ఫీచర్స్ లో నూతన టెక్నాలజీ, నూతన ఫీచర్స్, వెడ్డింగ్ పోర్ట్రైట్స్ దీనిలో ప్రత్యేకత అని చెప్పారు. కస్టమర్లకు ఈ ఫోన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సెల్ ఫోన్ రంగంలో మరి మొదటి నుంచి కూడా బిగ్సీ అత్యాధునికమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి సెల్ ఫోన్లు అమ్మటంలో మరి రికార్డు సృష్టించింది. గత 22 సంవత్సరాలుగా ఈ సంస్థ అనేక కొత్త ఫోన్లు లాంచ్ చేయడమే కాకుండా కస్టమర్లకి మంచి సర్వీస్ని, మంచి స్కీమ్స్ని, అలాగే నాణ్యమైనటువంటి ఫోన్స్ని అమ్మటంలో రికార్డు సృష్టించారు. ఇక్కడికి ఇప్పుడు వాళ్ళ V50 అని చెప్పి ఒక లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి కొత్త ఫోను, అత్యాధునికమైనటువంటి సదుపాయాలతో ఉన్నటువంటి ఈ ఫోన్ని ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది. అందరికీ ప్రజలకు అందుబాటులో 20,000 నుంచి 35,000, 40,000 అలాగా రకరకాల రేట్లతో ఉన్నటువంటి ఫోన్లన్నీ కూడా బిగ్సీలో లభ్యమవుతున్న తరుణంలో అందరూ కూడా మొబైల్ ప్రియులు అందరూ కూడా ఈ సర్వీస్ను ఉపయోగించుకొని ఇలాంటి మంచి సంస్థలను ఆదరించాలని, అన్ని రకాలుగా ఈ సంస్థలు అమ్ముతున్నటువంటి నాణ్యమైనటువంటి సెల్ ఫోన్ని, మరి అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న సెల్ ఫోన్ని, సర్వీస్ బ్యాకప్ ఉన్నటువంటి సంస్థల్ని ఆదరించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ బిగ్సీ సంస్థ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. వివో మరి లాంచింగ్లో ఈ రోజున ఒక మంచి ఫోన్ని లాంచ్ చేసినందుకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. బిగ్సీతో కొలాబరేట్ అయ్యి Vivo V50 అనే న్యూ మోడల్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫోన్ ప్రత్యేకత వచ్చేటప్పటికి మేజర్గా ఇండియాస్ ఫస్ట్ స్లిమ్మెస్ట్ 6000 mAh బ్యాటరీ కేటగిరీలో మనకి ఈ ఫోన్ రావడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ ఫోన్లో మనకి చాలా ఇన్నోవేటివ్ ఫీచర్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎలాగైతే మన కస్టమర్స్ ఏదైతే ఫోటోగ్రఫీ మీద బాగా ఎక్కువ ఆసక్తి చూపిస్తారో, సో దాన్ని కన్సిడర్ చేసుకుంటూ, దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ Vivo అనేది ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీ కెమెరా ఫీచర్స్తో జైస్ కొలాబరేషన్తో మనం ది బెస్ట్ కెమెరా అనేది మన మొబైల్ ఫోన్స్లో ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఓకేనా ఈ ఫోన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వెడ్డింగ్ పోర్ట్రైట్స్ అనేది దీంట్లో చాలా ప్రత్యేకమైన ఫోటోగ్రఫీ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఏదైతే మనకు దీంట్లో ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కస్టమర్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి అనేది అందుబాటులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ రోజు నుంచి మనం అఫీషియల్గా ఈ ఫోన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ ఫోన్ని పర్చేస్ చేసి అండ్ దీంట్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ మా ప్రమోటర్ల ద్వారా తెలుసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది Vivo V50 లాంచ్. రాజధాని ప్రాంతమైన విజయవాడ నగరంలో కృష్ణ హాస్పిటల్ అధునాతన వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ హాస్పిటల్లో అందిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడ నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో నూతనంగా కృష్ణ హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్ను మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండామ మహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులుగా యాజమాన్యం ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి హాస్పిటల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రముఖ సంస్థలు రాజధాని ప్రాంతాలకు వస్తున్నాయన్నారు. కృష్ణ హాస్పిటల్ వారు ప్రజలకు
మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించేందుకు 150 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించి మంచి పేరును గడించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండమ్మ మహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో ఇటువంటి ప్రముఖ హాస్పిటల్స్ రావడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ ఆరోగ్య ఇన్సూరెన్స్ పథకం కింద 25 లక్షల రూపాయలు అందజేస్తుందని 150కి పైగా వైద్య సేవలు పొందవచ్చునన్నారు. అనంతరం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నాగల్ల విజయకృష్ణ, డైరెక్టర్ వెలిచేటి సింధూజ మాట్లాడుతూ యూరాలజీ, న్యూరాలజీ, స్పెయిన్ సర్జన్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీకి సంబంధించిన వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. 2 రకాల ఐసీయూ యూనిట్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్, ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయని, తమ వైద్య సేవలను విజయవాడ నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషం. ఇవాళ ప్రభుత్వ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవ దాదాపు 140 జబ్బులకి ఉచితంగా వైద్య సేవ చేస్తూ ఉన్నారు. అలాగే 25 లక్షల రూపాయలతో వినూత్నంగా దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇన్సూరెన్స్ బేస్డ్గా 25 లక్షల రూపాయలు పేదవాళ్ళకి వైట్ రేషన్ కార్డులు వారికి వైద్యాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి అత్యాధునికమైనటువంటి అన్ని వసతులు కలిగినటువంటి హాస్పిటల్స్ చాలా అవసరం ఉంది విజయవాడ నగరం. ఎందుకంటే ఇది ఒక మెడికల్ హబ్గా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నింటికి కూడా ఎక్కడ ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఇక్కడికే తీసుకొస్తారు. ఇలాంటి చోట్ల అత్యాధునిక వసతులతో ఉన్నటువంటి హాస్పిటల్ చాలా అవసరం. ఇప్పటికే ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్, అలాగే ఎన్ఆర్ఐ కానీ, సిద్ధార్థ కానీ అనేకమైనటువంటి ప్రముఖ హాస్పిటల్స్ ఇక్కడ ఉన్న సందర్భంలో ఆ స్టాండర్డ్స్తో హైదరాబాద్కు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ కృష్ణ హాస్పిటల్స్ మరి అమెరికా నుంచి, యూకే నుంచి డాక్టర్లు ఇక్కడికి వచ్చి దీన్ని ఏర్పాటు చేయడం సంతోషం. వీళ్ళకి అన్ని రకాలుగా మేము ప్రభుత్వం అండగా ఉంటుంది. దాదాపు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వీళ్ళకి టైఅప్ ఉంది. ఎవరు ఏ అనారోగ్యం వచ్చినా సరే జస్ట్ డబ్బులతో పని లేకుండా అటు ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కానీ, ప్లస్ ఇన్సూరెన్స్ ఏ స్కీమ్ ఉన్నా సరే తీసుకొచ్చి మరి వారు ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ఇక్కడ ఉండి ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని కోరుకుంటూ యాజమాన్యానికి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఉన్నత స్థానంలో అంటే చదువులు చదివి ఒక మంచి లక్ష్యంతో ఒక గ్రూప్, మంచి గ్రూప్ అనమాట, విజయ్ అవ్వచ్చు, సాయి అవ్వచ్చు, ఇతర గ్రూప్ అందరూ కూడా కలిసి ఇక్కడ ఒక అద్భుతమైన హాస్పిటల్ పెట్టడం నిజంగా చాలా అభినందదాయకం. అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే
ఇప్పుడు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రాంతం ఆరోగ్యవంతంగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యవంతమైన జీవితంతో ఉండాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి, గతంలో మనం చూసాం హైదరాబాద్ ప్రాంతంలో ఎన్నో ఆసుపత్రులతో పాటు ఎన్నో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎన్నో అంటే ఫార్మాసిటీలు అవ్వచ్చు, బయోటెక్ పార్కులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రమోటివ్ మోడ్లో చేయడం జరిగింది. ఇలా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇలాంటి ప్రాంతాల్లో అది కూడా నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి పునర్నిర్మాణం వైపు వెళ్తా ఉందో దాంట్లో ఇలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా వచ్చి ఇట్లా హాస్పిటల్ పెట్టడం అందరికీ అందుబాటులో ఉండే విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో తక్కువ ధరలతో అన్ని కూడా చికిత్స చేయడం, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ముందుకు వెళ్ళడం, అలాగే ప్రభుత్వం తెచ్చేటువంటి పథకాలన్నీ కూడా ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అన్నీ కూడా ఉన్నాయో అవి కూడా వీటిలో ఇమిడిచి మంచి సేవ చేయాలనే లక్ష్యంతో వీళ్ళు రావడం నిజంగా అభినందనదాయకం. తప్పకుండా వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలో ప్రభుత్వం మొత్తం కూడా సహాయం చేస్తుందని చెప్పేసి, అలాగే వారి ఎమ్మెల్యే కూడా ఒక యంగ్ అంటే మంచి ఆలోచనతో ముందుకెళ్ళే వ్యక్తి. ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్న ప్రభుత్వంలో వారు కానీ మేము కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, కంప్లీట్ కిడ్నీ కేర్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆఫ్థల్మాలజీ, కంటి విభాగం. సో ఇలాంటి అన్ని విభాగాలతో కలిసి ఆల్మోస్ట్ 12 డిపార్ట్మెంట్స్ కలిసి ఉన్న డాక్టర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు మీరు చూస్తుంటే ఫెసిలిటీ అంతా కూడా చాలా హై అండ్ మోడర్న్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫెసిలిటీ పెట్టాము. రైట్ ఫ్రమ్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఐసీయూ ఆపరేషన్ థియేటర్, లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్స్, 2 సపరేట్ ఐసీయూస్, మెడికల్ ఐసీయూ, సర్జికల్ ఐసీయూ. దీంతోపాటు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండటానికే మా ప్రయత్నం. అందుకే ఇది హెల్త్ ఫర్ ఆల్ అని పెట్టాం. దానికోసమే మనం ఎఫర్ట్ చేసుకునే వాళ్ళకి ప్రైవేట్ రూమ్స్, స్వీట్ రూమ్స్ ఉన్నాయి. దాంతోపాటు సెమీ ప్రైవేట్, జనరల్ వార్డ్స్, ఆరోగ్యశ్రీ వార్డ్స్, అన్ని సదుపాయాలతో ఆల్మోస్ట్ 6 వార్డ్స్, 130 పడకల ఫెసిలిటీ ఉంది. సో ఈ అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో చేయాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి ఘాట్, దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, భవానీ ఘాట్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శివరాత్రి పండుగ సందర్భంగా వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాలు అన్ని కల్పించాలని, ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘాట్లలో శాశ్వత చెత్త బుట్టలను ఏర్పాటు చేయాలని, ఘాట్ల పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతూ ఉండాలని, ఘాట్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవానీపురంలో గల విజయవాడ నగరపాలక సంస్థ వారి మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకురావాలని, వాటిలో ఉన్న మరమ్మతులు సరిచేసి సత్వరమే ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పున్నమి ఘాట్లో గ్రీనరీ పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేటట్టు చూసుకోవాలని అధికారం ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో ప్రజలకు ఆహ్లాదపరిచే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ప్రాజెక్టులు తెచ్చే విధంగా అధికారులను చర్యలు తీసుకోమని కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీ పి వెంకటనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజ్ లో పూడికలు తీయటం నిరంతరం జరుగుతూ ఉండాలన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజ్ లో పూడికలు తీయటం నిరంతరం జరుగుతూ ఉండాలని అధికారులను ఆదేశించారు. మైనర్, మీడియం, మేజర్ డ్రైన్లన్నీ డిస్టిలింగ్ పనులని పూర్తి చేయాలని అన్నారు. నగరాన్ని గుంతలు రహిత నగరంగా తీర్చిదిద్దాలని, నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైన్ డిస్టిలింగ్
పాట్ హోల్స్ నిర్వహణ జరుగుతుండాలని అధికారులను ఆదేశించారు. నగర సౌందర్యాన్ని భంగం చేసే సర్వీస్ ప్రొవైడర్ల వైర్లను పరిశీలించి వాటిని తొలగించాలని, నగర అందాన్ని మెరుగుపరిచేందుకు నమూనాగా ఒక రోడ్డుని వైర్లు లేకుండా భూగర్భం నుండి వెళ్లేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. రెవెన్యూ శాఖ, ప్రజారోగ్యం శాఖల సమన్వయంతో, కమర్షియల్ ట్యాక్స్, టౌన్ ప్లానింగ్ శాఖ సమన్వయంతో ఖాళీ స్థలాల నుండి హౌస్ ట్యాక్స్ కు మారిన పనుల వివరాలను, ఇంజనీరింగ్ శాఖ సమన్వయంతో నీటి పన్ను వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పన్నులను వసూలు చేయాలని కమిషనర్ అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, జోనల్ కమిషనర్లు రమ్యకీర్తన, ప్రభుదాస్, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఎగ్జామినేటర్ ఆఫ్ అకౌంట్స్ చక్రవర్తి, అకౌంట్స్ ఆఫీసర్ సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. నిరంతరం ప్రజా జీవితంలో ఉన్న కెఎస్ లక్ష్మణరావును ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. శాసన మండలిలో పట్టభద్రుల, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సమస్యలపై తన గలం విప్పి పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేసిన లక్ష్మణరావుకు విశేష అనుభవం ఉందని తెలిపారు. గవర్నర్పేట బాలోత్సవ భవన్లో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎంవి ఆంజనేయులు, విశ్రాంతి ఐఏఎస్ అధికారి శ్రీనివాస్, చిగురుపాటి భాస్కర్రావులు మాట్లాడుతూ రాజకీయ చట్టసభల్లో విఘ్నులైన, అరుణతి కలిగిన, ఇటుపరులైన వారిని శాసన మండలికి పంపవలసిన ఆవశ్యకతను పట్టభద్రులు, ఉపాధ్యాయ వర్గాల వారు ఆలోచించాలని తెలిపారు. యావత్ విద్యారంగాన్ని రక్షించుకునేందుకు శాసన మండలి వేదికగా తన వాణిని వినిపించిన అనుభవం లక్ష్మణరావుకు ఉందని తెలిపారు. శాసన మండలిలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు సమస్యలపై తన వాణిని లక్ష్మణరావు వినిపించారని తెలిపారు. దాదాపు 3 కోట్ల ప్రజానీకానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించే పట్టభద్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అనేక మంది మేధావులు కానీ శాసన మండలిలో ప్రాతినిధ్యం వహించడానికి వాళ్ళ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది ఎందుకు ప్రాముఖ్యం అన్నానంటే, మనం పెద్దల సభ పెట్టుకున్నాం, రాజ్యసభ కానీ, చాలా రాష్ట్రాల్లో శాసన మండలులు కానీ ప్రత్యక్ష ఎన్నికలు భారం అయిపోయినాయి. కుల, మత, ధన ప్రలోభాలు, ద్వేషాలు ఎక్కువైన నేపథ్యంలో ఇంటలెక్చువల్స్ని అలాగే ఉపాధ్యాయుల్ని శాసన మండలిలో పంపించడానికి మంచి అవకాశంగా భావిస్తూ మనం ఈ శాసన వ్యవస్థలో దీన్ని ఏర్పరచుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఎలాంటి వాళ్ళకి అలవాలంగా మారే పైనుంచి కింద వరకు చూస్తున్నాం. అలాంటి నేను బురదవనాలని చెప్పలేను, కానీ ఏ విధంగా మారే మీ అందరికీ తెలుసు. గురుదాస్ గుప్తా గారు లాంటి మహానుభావుడు బయటికి వెళ్ళిపోతే విజయమాల్య గారిని రాజ్యసభలోకి తెప్పించుకున్న వైనాలు మనం చూసాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అండ్ కో పార్టీలు, కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ, బీజేపీ అండ్ కో పార్టీలకి 164 స్థానాలు శాసనసభలో ఉన్నాయి. వారికి ఒక సీటు శాసనమండలిలో తగ్గినా పెరిగినా పెద్ద పెచ్చిన తేడా లేదు. 11 స్థానాలు ప్రతిపక్ష పార్టీకి ఉన్నాయి. వారికి శాసనమండలిలో ఇప్పుడు 30 స్థానాలు ఉన్నాయి, జంపింగ్ పోగా 25 నుంచి 30 స్థానాలు. అందుకని ఒక సీటు 2 సీట్లో వాళ్ళకి ఎక్కువ తక్కువ వచ్చిన ఇబ్బంది లేదు. ఇవాళ శాసనమండలిలో ప్రజాగళం స్పష్టంగా వినిపించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆ అధ్యాపక వృత్తిని ఎంత నిజాయితీగా చేస్తుంటాడో వాళ్ళ విద్యార్థులు ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆయన లెజిస్లేటివ్ కౌన్సిల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆ సందర్భంగా కూడా ఆ కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు ఏదో ఆయన లెక్చరర్గా, ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయిన కదా వాళ్ళ బాగోగుల గురించి మాత్రమే ఆయన మాట్లాడే పరిమితం కాల. మొత్తం విద్యారంగం గత 20-25 సంవత్సరాల నుంచి ఏ రకంగా ప్రభుత్వాల వల్ల పతనం చెందుతున్న విషయాన్ని, ఈ విద్యారంగాన్ని రక్షించుకోకపోతే ఈ దేశం ఏమైపోతున్న విషయాన్ని కూడా ఈ అసెంబ్లీ కౌన్సిల్ వేదికగా ఆయన తన వాడిని వినిపిస్తూ ఉండేవాళ్ళు. అలాగే అక్కడే కాకుండా బయట అనేక సమావేశాలకి, సభలకు వెళ్ళి అక్కడ కూడా విద్యారంగం గురించి, విద్యారంగ ప్రాముఖ్యత గురించి ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. పత్రికల్లో వ్యాసాలు రాస్తూ ఉండేవాళ్ళు. అది ఒకటే కాదు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ లేనటువంటి సమస్య, వ్యక్తిగత నిజాయితీ లేని సమస్య.
ఈ రాజకీయాలు అనేవి ఒక డబ్బు సంపాదన మార్గాలుగా మారిన ఒక స్థితిలో మనం ఉన్నాం. నిజాయితీకి నిబద్ధతకు మద్దతు ఇవ్వాలని పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుని ఎన్నికల్లో గెలిపించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు తెలిపారు. పౌర సమాజంలో పనిచేసే వ్యక్తులు శాసనమండలిలో ఉంటే మేలు జరుగుతుందని తెలిపారు. దళిత గిరిజన శ్రామిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్రంలో పీడీఎఫ్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు ఆంధ్ర మాల్యాద్రి, వినయ్ కుమార్, లక్ష్మణరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావుకు శాసనమండలిలో పట్టభద్రుల ఉపాధ్యాయ కార్మిక సంఘాల సమస్యలపై తన గలం విప్పారని, వారి అనుభవం విశేషమైనదిగా వారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రతిష్టమైనవని వారు తెలిపారు. దళిత గిరిజన ప్రజా సంఘాలుగా ఈ రాష్ట్రంలో ఫిబ్రవరి 27 జరుగుతున్నటువంటి శాసన మండలి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులని బలపరుస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం ఉద్దేశం కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి జడ్ల వీర్రాఘవులు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ అభ్యర్థి విజయ్ గౌరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వీరు ముగ్గురు కూడా ఇటీవల కాలంలో అనేక ఉద్యమాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సమస్యల మీద జరిగేటువంటి ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళు. వీరికి దళిత గిరిజన ప్రజా సంఘాలుగా మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా పనిచేసినటువంటి పాలక పార్టీలు అయితేమి దళితులు, గిరిజనుల సమస్యలను విస్మరిస్తూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో వాటా రాకుండా చేస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీలకి అమలు చేయాల్సినటువంటి రిజర్వేషన్లు అమలు చేయనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. గత 10 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శాసనమండలిలో కావచ్చు, శాసనసభల్లో కావచ్చు ఈ సమస్యలని ప్రస్తావించవచ్చేటువంటి పరిస్థితులు ఈనాటికి లేవు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే శాసనమండలి ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కేఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించాలని, వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ ఈ రోజున విజయవాడ ప్రెస్ క్లబ్లో కొన్ని దళిత ప్రజా సంఘాలు కలిసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము దళిత గిరిజన సంఘాలకి, విద్యావంతులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలంగా దళిత గిరిజన ఎజెండా అటకెక్కింది. ఆ ఎజెండాని ఎవరు పరిశీలించేవాళ్ళు లేరు, దానికోసం పనిచేసేవాళ్ళు లేరు. శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఆ వాయిస్ రైజ్ చేసేటువంటి వ్యక్తులు అతి తక్కువ మంది ఉన్నారు. అందులో ప్రధానంగా పీడీఎఫ్ వారు ఆ అంశాలని ఎక్కువగా ప్రస్తావించారు. అందుకు మేము మద్దతుగా వారికి ఈ సందర్భంగా పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా లక్ష్మణరావు గారి విషయంకి వస్తే ఆయన గత 15 ఏళ్లుగా శాసనమండలి సభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రంలోనూ, మరి తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా శాసనమండలి సభ్యుడిగా విశేషమైన కృషి చేశారు. వారి కృషిని గౌరవిస్తూ, గుర్తిస్తూ వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. చదువుతో పాటుగా సమాజంలో జరుగుతున్న సంఘటనలపై విద్యార్థులు చిన్నతనం నుంచే అవగాహన పెంచుకోవాలని బాలమేళా విజయవాడ విభాగ్ ప్రచాఖర్ నవీన్ చెప్పారు. శివభారతి ఆధ్వర్యంలో అభ్యసిక పేరుతో ఉచితంగా నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్ లో చదువుతున్న విద్యార్థులకు బాలమేళా పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నవీన్ మాట్లాడుతూ సమాజ సేవ చేయటం అనేది ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని తెలిపారు. సేవా భారతి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ సాయి కిషోర్ మాట్లాడుతూ నగరానికి వరదలు వచ్చిన సమయంలో సేవా సహాయ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. సేవా భారతి సంస్థ వైస్ చైర్మన్ పత్తి నాగలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో 186 ట్యూషన్ సెంటర్లో 5,460 మంది పిల్లలను ఉచితంగా తమ సంస్థ ఆధ్వర్యంలో ట్యూషన్లు చెబుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దేవికా సమితి ప్రాంత కోశాధికారి పద్మశ్రీ, సేవా భారతి సంస్థ సభ్యులు శుభశేఖర్, మాధవ్, మాధురి, డాక్టర్ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. సేవా భారతి అనేటువంటిది దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో, అనేక రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నటువంటి ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రేరణతోటి 1990లో ప్రారంభించబడినటువంటి సంస్థ సేవా భారతి. విజయవాడ నగరంలో సుమారుగా 70 ప్రాంతాల్లో ఉపేక్షిత బస్తీలు అంటాము, అంటే పూర్తిగా స్లమ్ ఏరియాస్లో ఉండేటువంటి పిల్లలకి వారి యొక్క చదువుతో పాటుగా దేశభక్తి, క్రమశిక్షణ,
శారీరక ఆరోగ్యాలు, పరిసరాల పరిశుభ్రత, వీటన్నిటి విషయాల్లో అవగాహన కల్పిస్తూ మనం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాళ్ళకు ఉండేటువంటి సుపోషణ పేరుతోటి మన యొక్క ఫుడ్ సప్లిమెంట్ ఒకటి ఇస్తుంటాము. MDL మస్గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేటువంటి బాంబే సంబంధించినటువంటి సంస్థ ఆర్థిక సహాయంతో ప్రతి సంవత్సరం కూడా ప్రతి పిల్లలకి ప్రతిరోజు వారానికి 6 రోజుల పాటు మనం సున్నుండలు, తర్వాత రాగి ఉండలు, మిగతా రకాలైనటువంటి ఆహార పదార్థాలని వాళ్ళ సుపోషణ పేరుతో అందజేస్తున్నాము. వారి సహకారంతో స్కూల్ బ్యాగులు, పిల్లలకి పుస్తకాలు ఇవన్నీ కూడా అందజేస్తూ జరుగుతుంటుంది. ఆ ఏరియాలో ఉండేటువంటి ఒక మహిళా టీచర్ని నాకు అపాయింట్ చేసి వారి ద్వారానే ఈ సేవా కార్యక్రమం అందజేస్తున్నాము. మనం నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాలకి చాలామంది వదాన్యులు మనకు సపోర్ట్ చేస్తున్నారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ట్విల్స్ అనేటువంటి సంస్థకు చెందినటువంటి గమిని నవీన్ గారు మన మధ్యనే ఉన్నారు. వారు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. విజయవాడలో ఉండేటువంటి వారు మేము రెగ్యులర్గా ఈ సేవా భారతి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. పార్టిసిపేట్ అంటే ట్విల్స్ క్లాతింగ్ తరపున మేము CSR కింద రెగ్యులర్గా మేము ఈ సేవా భారతి అభ్యాసికల్లో ప్రతి ఇయర్ 30 అభ్యాసికలకి మేము స్పాన్సర్ చేస్తున్నాం. మేము రెగ్యులర్గా అభ్యాసికల్ని కూడా విజిట్ చేస్తున్నాం. వాళ్ళు చేసే విధానం, అక్కడ పిల్లలకి ఆ అభ్యాసికలు ఎంత యూస్ఫుల్ ఉన్నది మేము ప్రాక్టికల్గా మేము పర్సనల్గా విజిట్ కూడా చేస్తున్నాం. మేము CSR తరపున, మా కంపెనీ తరపున మేము చాలా యాక్టివిటీస్ చేస్తాం. కానీ దాంట్లో మాకు అన్నిటికీ నచ్చింది, ఇష్టమైనది సేవాభారతిలో అభ్యాసికల్లో మేము స్పాన్సర్ చేయడం. ఎందుకంటే అక్కడ వాళ్ళు తీసుకుంటున్న కేరు, లేకపోతే పిల్లలకి వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్దీ చెప్పడం మాకు బాగా నచ్చింది. కాబట్టి మేము రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసి రెగ్యులర్గా మా CSR తరపున రెగ్యులర్గా మేము డొనేట్ చేస్తున్నాం. ఫర్దర్గా కూడా ఖచ్చితంగా మేము CSR తరపున మా సేవాభారతికి తప్పనిసరిగా డొనేట్ చేస్తాం. గిరిజనుల కోసం నిరంతరం పనిచేసిన తనను రాజకీయ కుట్రలో భాగంగా స్పాక్ కేసులో అన్యాయంగా ఇరికించారని మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్ ఆరోపించారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఒక గిరిజన బిడ్డగా చేస్తున్న పనులు అందరికీ తెలిసేలా ఆ యూట్యూబ్ ఛానల్ తో సంప్రదింపుల కోసం వెళ్లానని, అంతే తప్ప స్పా ఉందని కూడా తెలియదన్నారు. తన దగ్గరికి వచ్చిన సివిల్లో ఉన్న వ్యక్తి ఎదురు వచ్చి పోలీసులు వస్తున్నారని, ఏది పడితే అది అడిగి ఇబ్బందులు పెడతారని చెప్పి మంచం కింద ఉంచారన్నారు. అక్కడ అమ్మాయిని నన్ను కావాలని నన్ను మంచం కింద ఉంచిన వ్యక్తే వీడియో తీశారని ఆరోపించారు. తన వీడియోని విడుదల చేసి రాజకీయ కుట్రగా వాడుకున్నారని, తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేయాలని కోరారు. ఎస్టీ కమిషన్ సభ్యుడు గత 3 సంవత్సరాల నుండి గిరిజనులకు జరిగే అన్యాయాల్లో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ జరిగిన చోట ఇది చేసుకుంటూ వారి న్యాయమైన కోరికలను అన్యాయం జరిగే చోట అతను ప్రత్యక్షమై న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా అతను ఉంటూ ఈరోజు కావాలని, దీంట్లో ఏంటంటే వేరే ఉద్దేశం లేదు, ఒక వైసీపీ అనే ముద్ర వేసి దానిని వారిని ఒక దోషిగా చూపించాలని మిగతా 9-10 మందిని ఎవరిని చూపించకుండా ఒక గిరిజన నాయకుడు శంకర్ నాయక్ని చూపిస్తూ, ఆ చూపించే క్రమంలో ప్రత్యేకంగా వాళ్ళు వీడియోలు తీసేసేసి ఎక్స్పోజ్ చేసేసేసి బాహ్య ప్రపంచానికి చూపిస్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉంది అనేది రుజువు చేయాలి. న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం, తప్పనిసరిగా మా నాయకుడిని మేము కాపాడుకుంటాం. మేము ఎప్పుడు కూడా మా ఈ జిల్లా తరఫున, కృష్ణా జిల్లా తరఫున మేము డెఫినెట్గా వారి అండగా మేము పార్టీ పరంగా కానీ వ్యక్తిపరంగా కానీ మేము వారికి అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని, మంచి చేసేవాడికి మంచి జరిపించండి, మంచి కార్యక్రమాలు చేసేవారికి మంచి చేయాలని చెప్పి కోరుకుంటాం తప్ప ఇలాంటి వ్యక్తిగత హననం చేసే కార్యక్రమాలు చేయవద్దని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. కింద ఎవరైతే పోలీస్ అనే వ్యక్తి సివిల్ అంటే అక్కడ వచ్చిన వ్యక్తి సివిల్ డ్రెస్లో వచ్చిన వ్యక్తి నన్ను నా గౌరవం కోసం మీరు అక్కడ నిలబడితే మీరు వాళ్ళకి అనవసరమైనటువంటి న్యూసెన్స్ ఉంటుంది, మీరు అక్కడ దయచేసి మీరు అతనే బలవంతంగా నాకు అక్కడికి 5-10 నిమిషాలు నాకు అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం, అక్కడ నేను చాలా ఇబ్బంది పడ్డాను అది వెయిటేజ్ వల్ల. అతనే డైరెక్ట్గా వచ్చి పోలీస్ ఆఫీసర్ని ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి అక్కడ వ్యక్తిని తీసుకొని డైరెక్ట్గా వీడియోని నా పైన నేను ఉన్నట్టు కవర్ చేశాడంటే వారు ఏ ఉద్దేశంతో చేశారనేది ఇవాళ నేను మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. నేను ఏ తప్పు చేయలేదు, నేను జీవితంలో అంటే నేను ఇప్పటిదాకా ఏ తప్పు చేయలేదు. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో నా తప్పు కానీ నేను ఇలాంటి ఈ దుస్తులతోనే నేను అక్కడ ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తలసరి ఆదాయం పెరిగింది. శాసనసభ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. అసెంబ్లీ సమావేశంలో వైసీపీ ఆందోళన. సమావేశాల నుండి వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ శాసనసభ్యులు వాకౌట్. ఎక్కువ శాతం ఓట్లు వచ్చిన వారికి జర్మనీలో హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది. జగన్ జర్మనీ వెళ్లాలి. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన. విశేష అనుభవశాలి కెఎస్ లక్ష్మణరావును ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించండి. ప్రజా సంఘాల ఐక్యవేదిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.